గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఏపీటెట్ 2025 పేపర్ 2A మ్యాథమెటిక్స్ పేపర్లో ఇంగ్లీష్ గ్రామర్ ఏ విధంగా వచ్చింది, దాని యొక్క కీ ఆల్రెడీ సైట్లో ఇచ్చున్నాడు, అందరికీ తెలుసు కదా. ఇంగ్లీష్ గ్రామరు ఏ విధంగా ఇచ్చాడు, ఏ ఏ టాపిక్స్ నుంచి ఏ విధమైన బిట్స్ ఇచ్చాడు, ఎటువంటి రూల్స్ ఫాలో అయ్యారు, అలాగే స్కూల్ అసిస్టెంట్ అనేసరికి టిపికల్ అంటే డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. సో అయినప్పటికీ కూడా కొన్ని టిప్స్ ట్రిక్స్ తోటి మనం ఈజీగా 20 నుంచి 25 వరకు ఆన్సర్ చేయగలుగుతాం. సో ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2A షిఫ్ట్ 1 ఇది షిఫ్ట్ 1కి సంబంధించిన పేపర్ ఇది ఎలా వచ్చిందో చూద్దాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. చాలామంది నా వీడియోలు ఫాలో అవుతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, అలాగే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బిట్, ద ల్యాండ్ లార్డ్ బాదర్డ్ ద యంగ్ బాయ్ విత్ డిఫికల్ట్ టాస్క్స్. ఇక్కడ అండర్లైన్ వర్డ్ బాదర్డ్. బాదర్డ్ అంటే సినానిమ్ ఏంటి అని అడిగాడు. బాదర్డ్ సినానిమ్ ఏంటి అని అడిగాడు. ఎగ్జాస్పరేటెడ్, దీని మీనింగ్ ఏంటంటే ఎగ్జాస్పరేటెడ్. సో బాదర్డ్ అంటే బాధ పెట్టడం. సో చాలా కష్టమైన పనులు ఇచ్చి ఆ భూస్వామి ఆ బాయ్ని ఇబ్బంది పెట్టాడు అని. ఇందులో సెకండ్ ఆప్షను ఎగ్జాస్పరేటెడ్ అని మాత్రం ఉంది. ఇక్కడ మనం కొన్ని వర్డ్స్కి మీనింగ్ తెలిస్తే ఆప్షన్స్లో ఈజీగా దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎలా చూడండి, లాంగ్డ్ అంటే వాంటెడ్ అనమాట, కోరుకోవడం. ఎంపవర్డ్ అంటే కొంచెం శక్తిని పుంజుకోవడం. అలాగే ఇగ్నోర్డ్ అంటే వదిలివేయడం. ఇక్కడ ల్యాండ్లార్డ్ బాదర్డ్, డోంట్ బాదర్ అని అంటాం. ఎక్కువగా బాధపడకరా అని అంటాం, ఎక్కువగా ఇబ్బంది పడకరా అంటాం. సో ఇక్కడ నెగిటివ్ వర్డ్ ఉన్నప్పుడు దాని సినానిమ్ నెగిటివ్ వర్డ్ ఉంది, రెండు ఉన్నాయి. సో లాంగ్డ్ పవర్డ్ ఇవి పాజిటివ్, ఇవి కావు. సో మిగతా రెండిట్లోనే 50-50 ఛాన్స్ మనం చూసుకుంటాం. ఇగ్నోర్డ్ అనేది మీకు అలాగే తెలుసు. ఇగ్నోర్డ్ అంటే విడిచిపెట్టేస్తాం. ఎప్పుడైనా ల్యాండ్ లార్డు పని చేసుకున్న వాళ్ళని విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. సో ఆప్షన్ దీన్ని ఎలిమినేట్ చేసి తెలిసినా తెలియకపోయినా దీన్ని ఆప్షన్ 2ని మనం పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అనాలిసిస్ చేయాలి బిట్స్ని. ఇది చాలా కొంచెం వొకాబులరీలో టఫ్ అయిన బిట్. సెకండ్ బిట్, వల్లీ ఫౌండ్ ద ఉమెన్ అబ్సల్యూట్లీ రిపల్సివ్. రిపల్సివ్ అంటే ఇక్కడ మీనింగ్ ఇచ్చాను చూడండి. రిపల్సివ్ అంటే అరౌజింగ్ ఇంటెన్స్ డిస్టేస్ట్ ఆర్ డిస్గస్ట్. సో అంటే అయిష్టత అన్నమాట, ఇష్టం లేని. కొంతమంది ఇష్టపూర్వకంగా ఆ స్మెల్ను ఇష్టపడతారు, కొంతమందికి ఇష్టం ఉండదు. ఏంటి బ్యాడ్ స్మెల్ అని అంటాం. సో ఇంటెన్స్ డిస్టేట్స్ ఆర్ డిస్కషన్. ఇంకొక మీనింగ్ ఉంది ఏంటంటే ల్యాకింగ్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్ ఆర్ సింపతి. అసలు స్నేహపూర్వకంగా ఉండరు వాళ్ళు, సింపతిని ప్రదర్శించరు, డిస్గస్టింగ్గా అక్కడ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. సో కొంతమందికి స్నేహితులు అంటే పడదు. ఇలాంటి వాటిని మనం రిపల్సివ్ అంటాం. రిపల్సివ్ అనేది ఒక నెగిటివ్ మీనింగ్. యాంటోనిమ్ ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉంటుంది, పాజిటివ్లో ఉంటుంది. ఎల్యూరింగ్, ఇది మీరు టెక్స్ట్ బుక్ వర్డ్స్ చదివితే వస్తుంది. ఇది ఎల్యూరింగే ఫస్ట్ దీని ఆన్సరు. సో ఎల్యూరింగే ఇది పాజిటివ్ వర్డ్. సో మిగతావన్నీ కూడా నెగిటివ్ వర్డ్స్. గ్రూసమ్, అన్సివిలైజ్డ్, అట్రాసియస్, ఈ మూడు కూడా నెగిటివ్ వర్డ్స్. సో ఇచ్చింది మనకి నెగిటివ్ వర్డ్. ఈ రిపల్సివ్ అనేది నెగిటివ్ వర్డ్, దీనికి పాజిటివ్ మీనింగే ఉంటుంది. చూడండి, కష్టమైన వర్డ్స్ అయినప్పటికీ కూడా 3 నెగిటివ్ వర్డ్స్, 1 పాజిటివ్ వర్డ్, ఎల్యూరింగ్. ఓకేనా? వీటికి సంబంధించిన మీనింగ్స్ అవి ఇచ్చాను, నోట్ చేసుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, ఇక్కడ పవర్ఫుల్లీ, మిస్టీరికల్లీ, అట్రాక్టివ్ ఆర్ ఫ్యాసినేటింగ్, సెడ్యూసివ్. ఇది గ్రూసమ్, ఎల్యూరిన్కి సంబంధించిన మీనింగ్ ఇది. ఓకేనా?
నెక్స్ట్ గ్రూసమ్ అంటే కాజింగ్ రిపల్సన్ ఆర్ హరర్. అన్సివిలైజ్డ్ అంటే అనాగరికులు. అట్రాసియస్ అంటే హారిఫైయింగ్లీ విక్డ్, చాలా క్రూరుడు అనమాట. ఇవి మీనింగ్స్ ఇక్కడ చూద్దాం. గ్రూసమ్ అంటే ఇక్కడ మీనింగ్ ఇచ్చాను చూడండి, ఓకేనా. అన్సివిలైజ్డ్కి ఇక్కడ ఇవ్వలేదు ఎందుకంటే అది మనకు తెలిసిన మీనింగ్. అన్సివిలైజ్డ్ అంటే అనాగరికులు. నెక్స్ట్ బిట్, ద టెలిఫోన్ డాష్ వెన్ ఐ కేమ్ అవుట్. ఇక్కడ టైం కోడ్ ఏంటి, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నాడు. అంటే ఇలా ఇచ్చడానికి ఖచ్చితంగా ఇది టెన్సే, ఏదో టెన్స్కి ఇచ్చి ఉంటాడు. ఏ టెన్స్ ఇవ్వలేదు, సింపుల్గా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇచ్చాడు. ఇదేంటిది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ was ఆర్ వర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ was వర్ లేదా వెర్బ్కి ఇంఫార్మ్ చేరుస్తాము, ఆబ్జెక్ట్. దీనికి టైం కోడ్ వెన్ వైల్. దీని టైం కోడ్ వెన్ వైల్. ఈ వర్డ్స్, ఈ వెన్ వైల్ ఇవి కానీ కనిపిస్తే ఫస్ట్ మనకు రావాల్సింది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం ఫిక్స్ అయిపోవాలి. రెండే రెండు ఉంటాయి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో, టైం కోడ్స్ రెండే రెండు ఉంటాయి. అది వెన్ వైల్. ఇక్కడ వెన్ ఇచ్చాడు కనుక చూడండి, అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండే వెర్బ్ని మనం ఎత్తుకేసుకోవాలి. ఫస్ట్ది ప్రజెంట్ కంటిన్యూస్, రాంగ్. రెండవది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. అలాగే ఇది కూడా పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది, రాంగ్. సో ఫోర్త్ ఆప్షన్ రైట్ అన్నమాట, ఓకేనా. ఇలాగ మనం ఎలిమినేట్ చేసుకోవాలి. సో ఇది టెన్స్ ప్రిపేర్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ క్లాసులు మనం వినాలి. డౌట్ ఉంటే ఇంకా ఇలాంటి షార్ట్ కట్స్ మరియు టెక్నిక్స్తో కూడిన క్లాసు ఇప్పుడు మీరు వింటున్నారు. వెన్ వైల్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి లాస్ట్ వీడియోలో చెప్పాను, అది ప్రజెంట్ కంటిన్యూస్ ఇచ్చాడు. నా వీడియో చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్, వీటికి కూడా ఒక్కొక్క బిట్ ఇచ్చాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ బిట్, రైటింగ్ ఆఫ్ డ్యాన్స్. సో రైటింగ్ ఆఫ్ డ్యాన్స్ స్టెప్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై అన్న. డ్యాన్స్ స్టెప్స్, డ్యాన్స్ గురించి ఏంటుంది, కొరియోగ్రఫీ కదా మనకు బాగా తెలిసింది. ఇది చాలా ఈజీ బిట్ ఇచ్చినట్టుగా ఉంది. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఏంటంటే ఇంకొక సెషన్లో కానీ ఎప్పుడైనా సరే వీటి యొక్క మీనింగ్ ఇస్తాడు. 1, 3, 4 ఇవేంటి అని అడగచ్చు. సో క్యాలిగ్రఫీ అనేది ఏంటంటే రైటింగ్ స్టైల్, లేదా మనం దస్తూరి అంటాం, దాన్ని క్యాలిగ్రఫీ అంటాం. డిఫరెంట్ స్టైల్స్లో మనం రాస్తాం. లుసిడా రైటింగ్, ఓకేనా, ఇలాంటి రైటింగ్స్ నేర్పిస్తాం పిల్లలకి, అది క్యాలిగ్రఫీ. బిబ్లియోగ్రఫీ, ఈ బిబ్లియోగ్రఫీ యొక్క మీనింగ్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈ బిబ్లియోగ్రఫీ అంటే ఏంటంటే మనకి ఒక లిస్ట్ ఆఫ్ సోర్స్ ఉంటుంది, అదేంటంటే ఇంటర్నెట్ కానీ ఒక బుక్లో కానీ బ్యాక్ వైపు లాస్ట్ పేజీలో బిబ్లియోగ్రఫీ అని ఉంటుంది. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఆథర్స్ నేమ్స్, టైటిల్ ఆఫ్ ది బుక్స్, పబ్లికేషన్ డేట్, ఇలాంటివన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటాయి అన్నమాట. అంటే ఎక్స్ట్రా సోర్సెస్ అన్నమాట. మనం ఏదైనా సరే ఇంకొక రీసెర్చ్ చేసినప్పుడు కానీ ఏదైనా బుక్ చదివేటప్పుడు, సపోజ్ సైకాలజీ బుక్ చదివాం, ఇలాంటి టాపిక్ ఇంకెవరైనా రాశారా అనేది బ్యాక్ పేజీ చూస్తే బిబ్లియోగ్రఫీ అని ఉంటుంది. మీ ప్రతి బుక్ కూడా ఉంటాయి, ఒక ఎక్సెప్ట్ మన టెక్స్ట్ బుక్లు తప్ప. జనరల్గా బుక్స్ రాసే వాళ్ళందరూ కూడా వెనక్కి అదర్ సోర్స్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ బిబ్లియోగ్రఫీ అంటే అర్థమైంది కదా. కార్టోగ్రఫీ అంటే ఏంటి, కార్టోగ్రఫీ అంటే ఏం లేదు, మ్యాప్స్ తయారు చేస్తారు కదా, సోషల్ స్టడీస్ అంటే మనం జియోలాజికల్ మ్యాప్స్ తయారు చేస్తారు. సో దాన్ని మనం కార్టోగ్రఫీ అంటాం. సో వరల్డ్ మ్యాపు, ఇండియా మ్యాపు, ఇలాంటి మ్యాప్స్ తయారు చేస్తాం, డిస్ట్రిక్ట్ మ్యాప్స్. దీన్ని అలాంటి అధ్యయనం చేయడాన్ని కార్టోగ్రఫీ అంటాం, ఓకేనా. నెక్స్ట్ బిట్, వెన్ ఎవ్రీవన్ వాజ్ సైలెంట్ శ్రావణి టైర్డ్. చూడండి, వెన్ ఇచ్చాడు ఇక్కడ టైం కోడ్. వెన్ ఎవ్రీవన్ వాజ్ సైలెంట్ శ్రావణి ట్రైడ్ టు బ్రేక్ ద ఐస్. ఇక్కడ టెన్స్ గురించి అడగలేదు, అండర్లైన్ ద పార్ట్ యొక్క మీనింగ్ ఏంటి. ఇక్కడ మనకి
ఒక ఇడియం ఇచ్చాడు, టు బ్రేక్ ద ఐస్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఇలాంటి ఇడియమ్స్ అనేవి చాలా ఎక్కువ చదువుతుండాలి. అలాగే ప్రాక్టీస్లో కూడా వస్తూ లక్కీలో వస్తే వస్తాయి, లేకపోతే లేదు. సో ఇదేంటంటే ఐస్ ఉంది కదా అని ఐస్ పెట్టకూడదు, రాంగ్. ఇక్కడ ఐస్ ఉంది కదా, షీ హిట్ ద పీస్ ఆఫ్ ఐస్, చిన్న చిన్న ముక్కలుగా కొట్టడం అని ఇచ్చాడు. ఐస్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టడం. టు బ్రేక్ ద ఐస్ అంటే ఐస్ ముక్కలు అంటే చాలామంది తెలియకపోతే ఇదే పెట్టేస్తారు అనమాట, లక్కీలా అంటారు, కానీ కాదు. సో షీ ప్లేడ్ ఎ జోక్ టు మేక్ ఎవరి వన్ యాక్టివ్. ఐస్ బ్రేక్ యాక్టివిటీ అనేది ఒక టీచింగ్ మెథడ్, లేదంటే ఒక మోటివేషనల్ స్పీకర్ కానీ ఎవరైనా సరే ఐస్ బ్రేక్ యాక్టివిటీ చేస్తారు. అంటే ఏంటంటే మోటివేట్ చేయడానికి, మన స్పీచ్ వైపు అందరి ఆడియన్స్ని తిప్పుకోవడానికి, లేదా మనం చెప్పే పాఠం వైపు పిల్లలందరినీ తిప్పుకోవడానికి మనం ఏదో ఒక ఐస్ బ్రేక్ యాక్టివిటీ చేయాలి. ఓకేనా, ఇది దాని మీనింగ్. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ బిట్, సంజయ్ ఈజ్ ఇల్. ఇక్కడ చూడండి, సంజయ్ ఈజ్ ఇల్. ఇల్ అంటే ఇక్కడ ఏంటి, నెగిటివ్. సో వీ విల్ హ్యావ్ టు కాల్ ద పార్టీ ఆఫ్. సేమ్ ఇలాంటిది ఫ్రేజల్ వర్బ్స్ అనవచ్చు, ఫ్రేజల్ ప్రపోజిషన్ అనేది అనొచ్చు, ఫ్రేజల్ వర్బ్ అయినా. దీని మీనింగ్ అడిగారు చూడండి. ఈ కాంటెస్ట్లో కాల్ ద పార్టీ ఆఫ్ అంటే ఏంటి, ఇక్కడ నెగిటివ్ కదా, ఆప్షన్లో కూడా నెగిటివ్ ఉంటుంది. కంటిన్యూ పార్టీ పాజిటివ్, రాంగ్ ఆన్సర్. క్యాన్సిల్ ద పార్టీ క్యాన్సిల్ చేయడం, ఓకే ఇది నెగిటివ్లో ఉంది, సో ఇది ఆన్సర్ అవ్వచ్చు. అలాగే అరేంజ్ ద పార్టీ తప్పు, ఇది పాజిటివ్లో ఉంది. ప్లాన్ ద పార్టీ, ఇది కూడా పాజిటివ్లో ఉంది. చూడండి, మీరు ఆప్షన్స్ని బట్టి కూడా అసలు మీనింగ్ ఏం తెలియకపోయినా సరే మూడు ఒక కేటగిరీ, ఒకటి మాత్రం డిఫరెంట్ కేటగిరీలో ఉంది. ఏ విధంగా మనం ఆన్సర్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ షుడ్ కమ్ ఆఫ్టర్ స్ట్రాబెర్రీ. తర్వాత వచ్చే డిక్షనరీలో పదం ఏంటి అని అడిగాడు. స్ట్రాబెర్రీ, స్ట్రాబెర్రీలో ఎన్ని అక్షరాలు స్టార్టింగ్లో ఉన్నాయి ఆప్షన్స్లో చూసుకోండి. ఎస్టీఆర్. ఏ తర్వాత ఏమొస్తాయి, ఈ కదా, తర్వాత ఓ, ఎస్టీఆర్ఏ లేదు అసలు. సో ఆప్షన్ 3 రాంగ్, ఆప్షన్ 4 రాంగ్, ఆప్షన్ 2 రాంగ్, ఆప్షన్ ఏ కరెక్ట్ అనమాట. సో ఈ విధంగా మనము ఎలిమినేషన్ పద్ధతిలో ఆప్షన్ ఈజీగా చేయాలి. సెలెక్ట్ ద సెంటెన్స్ కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్స్, కరెక్ట్గా ఉన్నది అడిగాడు, ఖచ్చితంగా పంక్చుయేషన్ మార్క్ ఉన్న బిట్ వస్తుంది, చూసుకోండి. సో డోంట్ యూ ఎవర్ కీప్, ఇది క్వశ్చన్, డోంట్ అనే స్టార్టింగ్ వచ్చిందంటే క్వశ్చన్ మార్క్ ఉండాలి కరెక్ట్గా, ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది, రాంగ్. అలాగే సెకండ్ ఆప్షన్లో ఇన్వర్టెడ్ కామాస్ తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాడు, ఇది రాంగ్. ఇన్వర్టెడ్ కామాస్ క్వశ్చన్ మార్క్ తర్వాత పెట్టి ఉండాలి. డోంట్ యూ ఎవర్ పీప్ కామా పెట్టాడు, క్వశ్చన్ మార్కులు అదే ఇన్వర్టెడ్ కామాస్ రెండు పెట్టాడు, ఇది రాంగ్. సో ఆప్షన్ 4 డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇది డైరెక్ట్ స్పీచ్లో మనం ఇలాంటి వాక్యాలు చూస్తాం. డోంట్ యూ ఎవర్ పీప్ క్వశ్చన్ మార్క్ పెట్టి ఇన్వర్టెడ్ కామా క్లోజ్ చేసి ఐ ఆస్క్డ్ ద గర్ల్ అని రాయాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సింపులే, మార్చమని అడగలేదు, గుర్తించమన్నాడు అంతే. షీ హ్యాడ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ బట్ షీ డిడ్ నాట్ గెట్ ద జాబ్. ఇది రిపీటెడ్ బిట్, ఇంతకుముందు పేపర్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాంటి బిట్టే ఇంకోటి ఇచ్చాడు. షీ హ్యాడ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్, ఆమెకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఉన్నాయి కానీ జాబ్ రాలేదు. మన డిఎస్సిలో చాలా మన మిత్రులందరూ కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు, నాకు మంచి క్వాలిఫికేషన్ ఉన్న బాగా చదివినా జాబ్ రాలేదు. సో అలాంటి వాళ్ళు నిరుత్సాహపడకూడదు. మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేయడము టాక్ట్ఫుల్గా చేయడం, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి. ఇలాంటి ట్రిక్స్తో కూడిన క్లాసెస్ వినండి. ఇక్కడ చూస్ ద సెంటెన్స్ కరెక్ట్లీ కన్వర్ట్స్ ద కాంపౌండ్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. నేను ఒక టేబుల్ ఇచ్చాను, కాంపౌండ్ సెంటెన్స్లో ఏ వర్డ్స్ ఉండాలి, కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏ వర్డ్స్ ఉన్నాయి గత క్లాసుల్లో చెప్పాను. కాంప్లెక్స్ సెంటెన్స్ ఉండాలి అంటే ఆల్దో, దో ఇలాంటి వర్డ్స్ ఉండాలి. యాజ్, సిన్స్, బికాజ్ ఇలాంటివి కూడా ఉండాలి. సో కాంప్లెక్స్ సెంటెన్స్లో ఇక్కడ ఆల్దో, దో వచ్చే కనుక ఇక్కడికి వెళ్ళిపోవాలి ఆన్సర్. మీకు 50-50 ఛాన్స్ అనమాట, ఇక్కడే రాయాలి. ఫస్ట్ సెకండ్ ఎందుకు కావాలంటే ఇవి సింపుల్ సెంటెన్స్ యొక్క కోడ్స్, ఇవి హ్యావింగ్, ఇన్స్పైట్ ఆఫ్. ఓకేనా, సో ఇక్కడ మనం చెక్ చేద్దాం. ఆల్దో వచ్చిన తర్వాత మరొక కంజక్షన్ రాకూడదు, దో వచ్చిన తర్వాత కూడా మరొక కంజక్షన్ మధ్యలో రాకూడదు. సో కానీ ఆప్షన్ 4లో బట్ ఉంది, సో ఇది పక్క రాంగ్. సో ఆప్షన్ 3 మనం ఆప్షన్ 4 ఎలిమినేట్ చేసుకొని ఆప్షన్ 3 క్వశ్చన్కి ఆన్సర్ పెట్టుకోవాలి. ఓకేనా.
సేమ్ ప్యాటర్న్ ఆఫ్ బిట్స్ వేస్తున్నాడు కనుక మీరు మోర్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామరు కరెక్ట్గా సెంటెన్స్ ఇచ్చాడంటే అయితే వెర్బ్ ఫార్మ్స్ లేదా హెల్పింగ్ వెర్బ్ ఫార్మ్ దగ్గర మీకు లాక్ చేస్తాడు. ఇది క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చాడు. క్వశ్చన్ ట్యాగ్ కూడా హెల్పింగ్ వెర్బ్స్ తోటే మనం రాయాలి. ఓకేనా? మాధురి ప్లేస్ చెస్ వెల్, కామా ఈజింట్ ఇట్. సో ప్లేస్ చెస్, ప్లేస్ అనేది ఇక్కడ సబ్జెక్ట్కి వేస్తుంది కనుక డజ్, డజంట్ అలాంటివే ఉండాలి. ఈజింట్ ఉండకూడదు. ఇక డోంట్ కూడా ఉంది, తప్పు. ఈజింట్ తప్పు. చూడండి ఇన్ని తప్పులు ఇచ్చాడు. సింపుల్గా బ్లండ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఓకేనా? ఆప్షన్ 4 కరెక్ట్. ఓకే, అర్థమైంది కదా? సో క్వశ్చన్లో ఒక వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చుంటే ఆన్సర్లో డజంట్, డజ్ అలాంటివే వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ బిట్. సో క్వశ్చన్ ట్యాగ్ యొక్క క్లాసు మీకు కావాలంటే మీరు కామెంట్ చేస్తే ఒకసారి చేస్తాను. గన్ షాట్లో మనం ఆన్సర్ పెట్టచ్చు. ద కార్ హ్యాజంట్ అరైవ్డ్ ఎట్, ఇట్ మస్ట్ హ్యావ్ గాట్ ఏ ఫ్లాట్ టైర్. ద కార్ హ్యాజంట్ అరైవ్డ్ ఎట్, ఇంకా రాలేదే. కారణం ఏంటంటే అది టైర్ పంక్చర్ అయ్యి ఉండొచ్చు. ఏ ఫ్లాట్ టైర్ మీన్స్ పంక్చర్ అయ్యి ఉండొచ్చు. సజెషనా? కాదు కదా. ఆఫరా? కాదు కదా. ఇంటెన్షనా? కాదు కదా. ఇన్ఫరెన్స్ ఒక అనుమానాన్ని నివృత్తి చేయడమే. ఇన్ఫరెన్స్ అంటే ఏంటంటే అనుమానాన్ని వ్యక్తపరచడం. అయి ఉండొచ్చు అని. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఇలాంటివి ఎవరు ఎన్ని చెప్పినా సరే అది ఈ బిట్టే వస్తుంది, ఇలాంటివే వస్తాయి అనేది మనం చెప్పలేము. సో ఇన్సోలెంట్ తప్పు ఉన్నది అన్నాడు. ఇన్సోలెంట్ ఇక్కడ తప్పు. ఇన్సోలెంట్ కాదు, ఇన్సులెంట్ కరెక్ట్ ఆన్సర్. ఇన్సులెంట్ ఇక్కడ తప్పున్నది గుర్తించమన్నాడు కనుక ఆప్షన్ 2 అవుతుంది. దీనికి ఆపోజిట్ ఏంటంటే పొలైట్. ఇన్సోలెంట్కి ఆపోజిట్ ఏంటి? పొలైట్. ఇన్సోలెంట్ అంటే అమర్యాదగా ఉండడం. INSOLENT అది కరెక్ట్ స్పెల్లింగ్. దానికి ఆపోజిట్ పొలైట్గా ఉండడం. ఓకేనా? ఇన్సిస్టెంట్ అలాగే ఇన్సోలెంట్ ఇలాంటి పదాలు టెక్స్ట్ బుక్లో అక్కడక్కడ వస్తూ ఉంటాయి. ఇక్కడ మీనింగ్ కూడా ఇచ్చాను చూడండి. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, రిపోర్టెడ్ స్పీచ్లోనే వాడు ఇచ్చేస్తాడు, ఐడెంటిఫై చేయమంటాడు. స్టార్టింగ్లో మనం చూడాల్సింది సెడ్ టు అంటే టోల్డ్ ఉండాలి. అంటే ఆప్షన్ 1 రాంగ్. ఓకేనా? టోల్డ్ ఉంది. వినీత్. నెక్స్ట్ ఇక్కడ దట్ కంజంక్షన్ వచ్చేసరికి ఇక్కడ ఇఫ్ ఉంది, ఇది రాంగ్ కదా. సో ఇచ్చింది ఏంటి? చివరిలో ఫుల్ స్టాప్ ఇచ్చాడు. ఓకేనా? అయితే రిక్వెస్టెడ్, ఆర్డర్డ్ ఇలాంటివైనా వస్తాయి, లేదంటే జస్ట్ దట్ అనే సింపుల్గా వస్తుంది. దట్. సో దే డోంట్ హ్యావ్, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ డోంట్ ఉంది, పాస్ట్ టెన్స్లో డిడింట్గా మార్చాలి. సో డిడింట్ రెండు ఆప్షన్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. మరి ఇక్కడ హ్యావ్ ఏ రూమ్ థియేటర్, వీ డోంట్ హ్యావ్ ఏ రూమ్ హీటర్, మన దగ్గర రూమ్ హీటర్ లేదు అంది. సో వీ డిడింట్ హ్యాడ్ అనకూడదు, వీ డిడింట్ హ్యావ్ అనాలి. ఓకేనా? డిడింట్ హ్యాడ్ అనకూడదు. అదేంటి సార్, పాస్ట్ పర్ఫెక్ట్లో ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి కదా. దీనికి ముందు చూడండి, డోంట్ హ్యావ్, ఈ డోంట్ హెల్పింగ్ వెర్బ్ ఉంది, ఇది హెల్పింగ్ వెర్బ్, హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్. సో దాన్ని మార్చలేము. ఓకేనా? డిడింట్ హ్యావ్ ఏ రూమ్ థియేటర్. రైట్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ నౌన్ క్లాస్. ఇది చాలా టిపికల్ బిట్టు వచ్చింది. నౌన్ క్లాస్ని ఆబ్జెక్టివ్గా ఉన్నప్పుడు రాయాలి. ఆబ్జెక్ట్గా ఉన్నప్పుడు రాయాలి అంటే మీరు సింపుల్గా బండగా గుర్తుంచుకోండి. ఒక సెంటెన్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. సో పార్ట్ 1, పార్ట్ 2. సో ఇది ఆబ్జెక్ట్ ప్లేస్, ఈ ఆబ్జెక్ట్ ప్లేస్ ఎక్కడుంది చూడండి. ఒక 2 పార్ట్స్ ఉన్నాయి చూడండి. దట్ ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. షీ డినైడ్ దట్, షీ హ్యాడ్ రిటన్ ద లెటర్. సో మనం ఏది అసలు కళ్ళు మూసుకొని ఈ రూల్ తెలిస్తే చాలు, కళ్ళు మూసుకొని ఆప్షన్ 4 పెట్టవచ్చు. ఇవి ఎందుకు కాదు అనేది
గ్రామర్ క్లాస్లోన ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ అమాంగ్ ఈజ్ ఫాలోయింగ్ ఈజ్ అన్ప్లెజెంట్ అండ్ హార్ష్ టు ఇయర్స్. చూడండి, సో 74 బిట్ నౌన్ క్లాజ్ మాత్రం గుర్తించమన్నాడు. సో షీ డినైడ్ దట్ షీ హ్యాడ్ రిటైన్ ద లెటర్. ఇంకోలాగా ఇస్తాడు, షీ డినైడ్ దట్ షీ హ్యాడ్ బీన్ రిటైన్ ద లెటర్ అని ఇస్తాడు. అక్కడ మనం రాంగ్ ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి బిట్స్ ప్రాక్టీస్లోనే వస్తాయి. కొంచెం డెప్త్గా అడుగుతున్నాడు, స్కూల్ అసిస్టెంట్ కదా, అందుకని. ఓకేనా. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఎలమాంగ్ ఈజ్ అన్ప్లెజెంట్ అండ్ హారస్ టు హియర్స్. సో చెవికి వినసొంపుగా లేనిది ఏది అన్నాడు. కాకోఫోనీ. సో కాకమ్మ కథలు వినాలి అని గుర్తు తెచ్చేసుకోండి. కాకోఫోన్ అంటే అరాస్ ఆర్ డిస్కార్డెంట్ మిక్చర్ ఆఫ్ సౌండ్. సపోజ్ డీజే సౌండ్ అని రకరకాల మిక్సింగ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఇష్టపడతారు, కొంతమంది చాలామంది అవి చెవికి వినసొంపుగా లేవు అని అనుకుంటాం. సో నెక్స్ట్ 3 పదాలు చూడండి, యూఫోనీ, సింఫోనీ, వయోలిన్. వయోలిన్ అంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సింఫోనీ అంటే ఇలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కలిపి ఒకేసారి రిథమికల్గా వాయిస్తూ ఉంటారు. ఒక మ్యూజిక్ని మనం ఒక పాటకి మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, దాన్ని సింఫోనీ అంటారు. అంటే ఇది ఒక కోఆర్డినేటెడ్ మ్యూజిక్ అనమాట. యూఫోనీ అంటే క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ప్లీజింగ్ టు హియర్. సో మన చెవికి వినసొంపుగా ఉండడానికి లేదా శ్రోతల్ని ఉర్రూతలోగించడానికి ఒక క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ని తీసుకొస్తారు, దాన్ని యూఫోనీ అంటారు. ఓకేనా. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ విచ్ వెర్బ్ అగ్రీస్ విత్ ద ఆబ్జెక్ట్. చూడండి, సబ్జెక్టు వెర్బ్, అన్ని సబ్జెక్టు వెర్బ్, ఆబ్జెక్టు, సబ్జెక్టు, ఆబ్జెక్టు, వెర్బ్ ఇవే ఉంటాయి ఎక్కువ బిట్స్ మీ గ్రామర్ అంటే. మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ కొలీగ్. ఇక్కడ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ కొలీగ్ ఒక్కడే. మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ కొలీగ్ ఒక్కడే. ఒక్కడే అంటే హ్యావ్ రాంగ్, ఆర్ రాంగ్, వర్ రాంగ్. చూడండి, మీకు ఎలిమినేషన్ తెలిస్తే చాలు. ఈ 3 ఫ్లోరల్ ఉన్నాయి, ఇదొక్కటే సింగులర్ ఉంది. అసలు అర్థం తెలియకపోయినా సరే ఇది పెట్టేయాలి. 100% ఇదే కరెక్ట్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్, ద టైప్ ఆఫ్ క్వశ్చన్ యూజ్డ్ టు గెట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద లిజనర్ ఈజ్. ద టైప్ ఆఫ్ క్వశ్చన్ యూజ్డ్ టు గెట్ కన్ఫర్మేషన్ పొందడానికి. సో లిజనర్ నుంచి, అవతల వ్యక్తి నుంచి మనం కన్ఫర్మేషన్ పొందడానికి ఎలాంటి రకమైన క్వశ్చన్ వాడాలి? రిటోరికల్ క్వశ్చనా, WH క్వశ్చనా, క్వశ్చన్ ట్యాగా, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. మన క్వశ్చన్ ట్యాగ్ అనే టాపిక్ నుండే 2 బిట్స్ వచ్చాయి ఇక్కడ. ఇది క్వశ్చన్ ట్యాగ్ ఆన్సర్ అనమాట. క్వశ్చన్ ట్యాగ్ ఏంటంటే, ఏదైనా సరే మనం సినిమాకి వెళ్దాం, నేను అన్నం తిన్నాను కదా, మనం సినిమాకి వెళ్దాం కదా. షీ గాట్ ఫస్ట్ ప్రైజ్. ఆమెకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా. ఎస్, వచ్చింది అంటాం. ఇలాంటి గెట్ కన్ఫర్మేషన్ కోసం మనం వాడే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. ఓకేనా. మిగతావి మీకు రిటోరికల్ క్వశ్చన్ అంటే కొంచెం అర్థం కాదు, దాన్ని నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, చదవండి. ఏ రిటోరికల్ క్వశ్చన్ ఈజ్ ఏ క్వశ్చన్ దట్ డజంట్ నీడ్ ఎన్ ఆన్సర్. మీకు ఎగ్జాంపుల్తో ఈజీగా అర్థమైపోద్ది. సో అబ్బా వాతావరణం ఎంత బాగుంది కదా అని అంటాం, అంటే దానికి ఆన్సర్ అవసరం లేదు. ఇలాంటి క్వశ్చన్ మనం రిటోరికల్ క్వశ్చన్స్ అంటారు. వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది కదా అని అంటాం, అంటే అవుననే ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా దాని గురించి మనం ఎదురు చూడడం. సో అలాంటి క్వశ్చన్స్ మనం రిటోరికల్ క్వశ్చన్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్, విరాట్ కోహ్లీ ఎంత బాగా ఆడాడు కదా అని అంటాం. ఓకేనా, అది మనలో మనమే చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్. ఈ లైన్ ఎగ్జాక్ట్గా టెక్స్ట్ బుక్ ఒక పాఠంలో ఉంది ఇది. ఓకేనా. ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్, మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. సో ప్రీచర్స్ అంటే మత బోధకులు, చాలా మంచి బోధిస్తూ ఉంటారు, మంచి విషయాలను బోధిస్తుంటారు, కానీ వాళ్ళు ఫాలో అవ్వరంట. సో వాళ్ళు ప్రాక్టీస్ చేయరంట. దే డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. వాళ్ళు చెప్పినవే వాళ్ళు పాటించరంట. ఇలాంటి రిటోరికల్ మీనింగ్ ఉన్నది చూడండి.
యాంటీథీసిస్ లాంటి మీనింగ్స్ ఉంది. కానీ ఇది ఇక్కడ ప్రీచర్స్కి ఉన్న 2 క్వాలిటీస్ గురించి చెప్పారు. మంచి విషయాలు చెప్తారు మరియు వాళ్ళు పాటించరు అని 2 విషయాలు ఒక్కడి గురించే ఉంది. అందువల్ల దీని యొక్క కనెక్టర్ ఏమి అవుద్దంటే ఇక్కడ ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నామా అన్నట్టుగా ఉంటుంది, తప్పది. హౌఎవర్ అయినప్పటికీ, చూడండి ఇక్కడ కరెక్ట్గా ఉంది. ప్రీచర్స్ మీన్ గుడ్ థింగ్స్ హౌఎవర్ మెనీ ఆఫ్ దెమ్, అయినప్పటికీ పాటించరు. చెప్తారు అయినప్పటికీ పాటించరు. ఓకేనా, ఇది మనకి ఆన్సర్ ఉంది హౌఎవర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ ఆర్టికల్ ఆర్ యూజ్డ్ కరెక్ట్లీ. కంపల్సరీగా ఆర్టికల్ టాపిక్స్ నుంచి వస్తుంది. హీ హాజ్ ఎ లాంగ్ హెయిర్. ఏ లాంగ్ హెయిర్ అనకూడదు. ఓకేనా, ఏ లాంగ్ హెయిర్ అనేది రాంగ్. అసలు హెయిర్ ముందు ఆర్టికల్ ఏం వాడకూడదు మనం. ఒకవేళ వాడాల్సి వస్తే ఏ లేదా సమ్ హెయిర్ అనొచ్చు. ఏ సపోజ్ హెయిర్స్, ఓకేనా, కొద్ది మొత్తంలో కొంచెం హెయిర్ అని అన్నాం అనుకో, అలాంటివన్నీ ఏ టైప్ ఆఫ్ హెయిర్ అలాంటివి వాడతాం. ఓకేనా, కానీ జనరల్ సైన్స్లో హెయిర్ ముందు నో ఆర్టికల్. ఐ డోంట్ అండర్స్టాండ్ ద వర్డ్స్ ఆఫ్ దట్ సాంగ్. ద వర్డ్స్ ఆఫ్, ఇక్కడ దా కరెక్ట్ ఉంది. ద వర్డ్స్ ఆఫ్ దట్ సాంగ్, ఆ సాంగ్ పర్టికులర్గా ఏదో సాంగ్ గురించి మాట్లాడుతున్నాడు, ఇది కరెక్ట్. అన్నీస్ హౌస్ ఈజ్ ఫస్ట్ అన్నాడు. ఫస్ట్ ముందు ఏంటి రావాలి, ది రావాలి, ఇక్కడ లేదు, ఇది రాంగ్. లెట్స్ హ్యావ్ ఏ లంచ్. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలాంటి వర్డ్స్ ముందు ఏ, బి, ది, యాన్ ఇలాంటివి వాడకూడదు. ఓకేనా, ఫస్ట్ లాస్ట్ ఇలాంటి వచ్చిన దగ్గర ది వాడాలి. సో ఇలాగా ఎలిమినేషన్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. యువర్ ఫ్రెండ్ నెక్స్ట్ బిట్, యువర్ ఫ్రెండ్ హ్యాస్ గాట్ ఏ హెడేక్. ఇక్కడ మోస్ట్ అప్రోప్రియట్ వే ఆఫ్ ఆఫరింగ్ హెల్ప్ అన్నది నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఆఫరింగ్ హెల్ప్ దేని ద్వారా మనము క్రియేట్ చేయొచ్చు అంటే మే మరియు షెల్. ఈ వీటి యొక్క యూసేజ్ తోటి మనం ఆఫరింగ్ హెల్ప్ చేయొచ్చు. మే హెల్ప్ యూ, అది ఆఫరింగ్ హెల్ప్. మే లిఫ్ట్ యువర్ బ్యాగ్, అది ఆఫరింగ్ హెల్ప్. అలాగే షెల్ చూస్తాను. షెల్ ఐ గెట్ యూ సమ్ ఆస్పిరిన్స్, అంటే తలనొప్పిగా ఉంది, నీకు ఆస్పిరిన్స్ అంటే తలనొప్పి మాత్రలు తీసుకురానా అని అంటాం. షెల్ ఐ గెట్ యూ సమ్ ఆస్పిరిన్స్. సో ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. సో మే, షెల్ ఎక్కడుంటే అక్కడ ఆఫరింగ్ హెల్ప్ ఉంటుంది. షుడ్ అంటే కంపల్సన్. అలాగే వుడ్ అంటే పొలైట్. విల్ అనేది ఇలాంటి ఆఫరింగ్ హెల్ప్ వీటితోటి రాదు, ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ వీక్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, షెల్ ఐ గెట్ యూ సమ్ ఆస్పిరిన్స్. నెక్స్ట్, ఐడెంటిఫై ద పొసెసివ్ ప్రొనౌన్. మీకు ఆల్రెడీ సేమ్ ఇలాంటి ప్యాటర్న్ పెట్టే ఇచ్చాడు. పొసెసివ్ ప్రొనౌన్, ఎడ్జెక్టివ్లో ఒక ప్రొనౌన్ అడిగాడు, ఇక్కడ 2 ప్రొనౌన్స్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, యువర్స్, మైన్. నేను ఆల్రెడీ టేబుల్లో ఇచ్చాను. సో సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు, రిఫ్లెక్సివ్ కేసు. ఓకేనా, ఐకి సబ్జెక్టివ్ కేసు ఏంటి, ఐకి మీ. ఓకేనా, ఇది ఆబ్జెక్టివ్ కేస్ మీ. అలాగే మైన్, ఇది ఐ, మీ, మైన్. పొసెసివ్, మైన్ అనేది పొసెసివ్. ఓకేనా, యూకి ఎవరు, ఎవర్స్. సో యూకి ఎవరు, ఎవర్స్. యూకి ఎవరు, ఎవర్స్, ఎవర్ సెల్ఫ్స్. ఎవర్ సెల్ఫ్, ఎవర్ సెల్ఫ్స్. సో ఇవి నేను ఆల్రెడీ ఒక క్లాస్లో మొత్తం టేబుల్ అంతా కూడా నీట్గా టైపింగ్ మ్యాటర్ ఇచ్చాను. ఇక్కడ మరి టైం ఎక్కువైపోతుంది కనుక మీకు ఇవ్వట్లేదు. సో యూకి ఎవరు, ఎవర్స్. ఓకేనా, ఐ, మీ, మైన్, మై సెల్ఫ్. ఓకేనా, అవి ప్రొనౌన్స్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఎవర్స్ మరియు మైన్. అక్కడ గుర్తిస్తే చాలు, మనం అక్కడ ఆల్రెడీ ఉంటాయి, గుర్తిస్తే చాలు. ఈ టేబుల్ ఇచ్చాను ఇంకో క్లాస్లో, అది నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో ఎపిటెట్ చూసుకుంటే మనం ఈజీగా అందులో క్లాస్లో ఉంది. ప్రతి పేపర్లో కూడా ఒక బిట్ ఉందన్నమాట. చూస్ ద సైలెంట్ లెటర్ ఇన్ ద వరల్డ్. మజిల్లో సైలెంట్ వర్డ్. మజిల్ అంటే సి మనం పలకట్లేదు, కా అనే పదం పలకట్లేదు. సో
సి ఆన్సర్ అన్నమాట. ఆప్షన్ 3 ఆన్సర్. ఐడెంటిఫై ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ లైన్ ఇన్ అన్ ఈమెయిల్. ఈమెయిల్ కానీ ఒక లెటర్లో కానీ సబ్జెక్ట్ దేనికి రాస్తామని అడిగారు. సబ్జెక్ట్ దేనికి రాస్తాం? అసలు మ్యాటర్ అంతా చదవనవసరం లేదు, ఒక్క సబ్జెక్ట్ చదివితే చాలు, మొత్తం దాని యొక్క మీనింగ్ అందులో ఏముందో తెలిసిపోద్ది. సో అఫీషియల్స్ రాసేటప్పుడు సబ్జెక్ట్ అందుకే రాయమంటారు, వాళ్ళకి టైం ఉండదు కనుక మెయిన్ సబ్జెక్ట్లో సబ్జెక్ట్ అని ఉంటుంది. రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్. సబ్జెక్ట్ ఏంటి? అప్లయింగ్ ఫర్ లీవ్. అంతే, ఆ మ్యాటర్ చదివి చాలు, ఓహో వీనికి ఒక రోజు లీవ్ కావాలి అని తెలిసిపోతుంది అనమాట. సో టు సమ్మరైజ్ ద పర్పస్, ఏదైతే నువ్వు అనుకున్నావో దాన్ని సమ్మరైజ్ చేయడానికి, షార్ట్గా ఉద్దేశించి రాయడానికి. ఓకేనా, దాన్ని మనం సబ్జెక్ట్ అంటాం. వెన్ ఐ రైటింగ్ ఏ డైరీ అంటే ఏంటి? ఇండివిజువల్ అంటే పర్సనల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా ఇంకేమీ అవసరం లేదు, ఇవన్నీ ఆప్షన్ రాంగ్స్. ఒక్కటి ఫస్ట్దే మనం ఆప్షన్ పెట్టేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్. హీ ఈజ్ నాట్ హియర్, హీ డాష్ టు ప్యారిస్. ఇది కంపల్సరిగా వెంట రాస్తారు, చాలామంది వెంట ఆప్షన్ రాస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ ఉంది కానీ ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడు అనే దానికి వెంటనే కదా, లేదా గాన్ అనే అనసరి, ఈ హ్యాజ్ గాన్. సో ఈ గాన్ అనే రాసినప్పుడు పక్కన ఏదో ఒక థాట్ తగిలించాలి, హ్యాడ్ అయినా హ్యావ్ అయినా తగిలించాలి. సో హ్యాడ్ అయినా హ్యావ్ అయినా మరి ఎలా సారా అంటే, హ్యాజ్ హ్యాడ్ రాసేటప్పుడు ఇది హ్యాజ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ మరి ఆప్షన్ 3 ఎందుకు సార్ కరెక్ట్ అయ్యింది అని అంటే, చూడండి, మనకి వెళ్ళిపోయాడు ప్యారిస్ కానీ టైం లేదు ఇక్కడ. నిన్న వెళ్ళాడా, మొన్న వెళ్ళాడా, ఒక సంవత్సరం కిందట వెళ్ళాడా, ఇప్పుడే అంటే ఒక అరగంట కిందట వెళ్ళాడు, అస్సలు టైమే లేదు. సో నో టైం నో మెన్షన్, అందువల్ల వెంట అనేది రాయకూడదు, గాన్ అనేది రాయకూడదు, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా రాయకూడదు. చూడండి, వెన్ ఏ క్వశ్చన్ డస్ నాట్ మెన్స్ ఏ పర్టికులర్ టైమ్ ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, అర్థమైంది అనుకుంటాను, అందుకే హ్యాజ్ ప్లస్ గాన్ కరెక్ట్ అయింది. నెక్స్ట్ బిట్. ద టౌన్ డాష్ ఇట్స్ అపియరెన్స్ కంప్లీట్లీ సిన్స్ 1906. టౌన్ హ్యాస్ చేంజ్డ్ అంటాం కంప్లీట్లీ. సిన్స్ చూడండి, సిన్స్ ఫర్ ఇచ్చాడు, హ్యావ్ బీన్ చేంజింగ్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ. ఇక్కడ పూర్తిగా 1960 నుండి చేంజ్ అయిపోయింది. ఇక్కడ జనరల్గా సిన్స్ ఫర్ అనే టాపిక్స్ ఉంటే హ్యావ్ బీన్ చేంజింగ్, హ్యాస్ బీన్ చేంజింగ్ అని వస్తుంది. ఇక్కడ హ్యావ్ బీన్ చేంజింగ్ రాయడానికి అవకాశమే లేదు, ఎందుకంటే ఇక్కడ టౌన్ అనేది సింగులర్. సో హ్యావ్ అనేది రాంగ్. చేంజెస్ అనే అర్థమే అసలు రాయడానికి అర్థం మీనింగే లేదు. సో ఈ రెండిట్లోనే చూడండి, హ్యావ్ చేంజ్, టౌన్కి హ్యావ్ చేంజ్డ్ అని ఎవరైనా రాస్తారా? సింగులర్కి ప్లోరల్ హెల్పింగ్ వెర్బ్ తీసుకోదు. అందువల్ల నిజంగా ఆప్షన్ కరెక్ట్గా వెతికిస్తే ఈజీగా ఉంది, మనకు మీనింగ్ అర్థం అవని అవసరం లేదు. ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారానే మనం ఎక్కువ బిట్స్ ఆన్సర్ సాధించగలం. ఓకేనా, ఇక్కడ అర్థమైంది అనుకుంటాను. టౌన్కి సింగులర్ హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటాయి. సో హ్యావ్ బీన్ చేంజెస్, ఇక్కడ హెల్పింగ్ వెర్బే లేదు అసలు. ఓకేనా, నెక్స్ట్ బిట్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఈ బిట్ మాత్రం, నేను కూడా చూసి జస్ట్ 1 minute ఇదేంటి ఇలాంటి బిట్ ఇచ్చాడు అనుకున్నా. ఏ గస్ట్ ఆఫ్ విండ్ అంటాం, చాలాసార్లు విన్నాము, పాఠంలో వస్తుంది ఏ గస్ట్ ఆఫ్ విండ్ అని లెసన్స్లో చెప్పేటప్పుడు. ఏ బిట్ ఆఫ్ ల్యాండ్ అంటాం, ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం, ఏ డ్రాప్ ఆఫ్ బ్లడ్ అంటాం. సో బ్లడ్ మాత్రం తెలుస్తుంది చాలామందికి, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ అనేది తెలియదు. అలాగే ఏ బిట్ ఆఫ్ ల్యాండ్ బిట్, ఒక బిట్ కొన్నారా అని అంటాం. సో దాని విధంగా అయినా సరే టూకి సి ఒక్కటే ఉంది, ఆ విధంగా తెలిసినా సరే ఆప్షన్ 1ని మనం ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్. హీ ఈజ్ అంబిషియస్ ఆఫ్ ఫేమ్. చూడండి, అతనికి పేరు తెచ్చుకోవడం అనేది చాలా ఇష్టం అన్నమాట, అతని యొక్క ధ్యేయం అది, అంతే. నెక్స్ట్, ఇక్కడ 2 paragraphs ఇచ్చాడు, చాలా బాగా అర్థం చేసుకొని చదవండి. అసలు అర్థం అవ్వకపోయినా సరే ఇక్కడే ఉంటాయి మీనింగ్స్. ఓకేనా, నేను అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఓకేనా? ఇంకా గ్రామర్ పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.